కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామాన్ని కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంద్రపాలెం పంచాయతీ కార్యదర్శి ఎం శివప్రసాద్ను సిపిఎం నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇంద్రపాలెం గ్రామాన్ని తక్షణమే కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయాలని, ఇది తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శిని కలిసిన వారిలో సిపిఎం నాయకులు వాసంశెట్టి చంద్రరావు, చింతపల్లి వెంకటరమణ, చిట్లూరి విజయకుమార్, పేరూరి నాగదేవి, శ్రీనివాస్, గుండుబోగుల శ్రీనివాస్, చిట్లూరి కిరణ్ కుమార్, మంజన్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే ప్రజాపోరు నిర్వహిస్తూ ఉంది. ప్రజా సమస్యల మీద అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంద్రపాలెం గ్రామంలో అనేక సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో అప్రోచ్ రోడ్లు, అదేవిధంగా ఇంద్రపాలెం బ్రిడ్జీల దగ్గర చాలా గోతులు పడి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇంద్రపాలెంకి ప్రధానంగా 2 బ్రిడ్జీలు ఉన్నాయి. 2 బ్రిడ్జీలు కూడా గోతుల మయంతో ఉన్నాయి. అప్రోచ్ రోడ్లు వేయవలసిన అవసరం ఉందని రిప్రజెంటేషన్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో పారిశుద్ధ్యం మరింత ఘోరంగా ఉంది. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, డ్రైన్లో పూడికలు తీయాలని, ప్రతిరోజు చెత్తబండి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలని, అదేవిధంగా ఈ గ్రామంలో గ్రీన్ బెల్ట్ పెంచాలని, మొక్కలు పెంచాలని, అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని డిమాండ్స్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఈవో గారు స్పందించి ఈ పనులన్నీ కూడా త్వరగా చేస్తామని చెప్పారు. సిపిఎం పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.